అనంతపురం జిల్లా రాప్తాడులో ఈవేళ వైసీపీ సిద్ధం సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు సీఎం జగన్ వెళ్తున్నారు. రాయలసీమ జిల్లాల నుంచి భారీగా కార్యకర్తలు రాప్తాడుకు చేరుకున్నారు. మధ్యాహ్నం 4 గంటలకు సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు. జగన్ కేడర్ తో కలిసి ఎన్నికల యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే భీమిలి, దెందులూరులో సిద్ధం సభలను విజయవంతంగా నిర్వహించారు. తాజాగా రాయలసీమలో కూడా సిద్ధం సభకు ఇవాళ శ్రీకారం చుట్టారు. రాప్తాడులో సభ నిర్వహిస్తున్నారు. ఇందులో సీఎం జగన్ కీలక ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. కొత్త హామీలు ప్రకటించవచ్చని తెలుస్తోంది. ఎన్నికల హామీల్లో భాగంగా రైతు రుణమాఫీ ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు పార్టీ వర్గీయులు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఇదే సభలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తారనే టాక్ ఉంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి ప్రతిభ అందిస్తారు. ప్రతిభ, చెప్పండి, అనంతపురం జిల్లా రాప్తాడులో ఇవాళ వైసీపీ సిద్ధం సభ నిర్వహిస్తోంది. అయితే అన్ని జిల్లాల్లోనూ నిర్వహిస్తోంది. అయితే ప్రత్యేకంగా ఈ రాప్తాడుకి సంబంధించిన ఈ సభ యొక్క ప్రత్యేకత ఏంటి, ఎలా ఉండబోతోంది? జ్యోతి, ఈ రోజు అనంతపురం జిల్లా రాప్తాడు నేషనల్ హైవే మీద సిద్ధం సభను వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తోంది. దాదాపుగా 10 లక్షల మంది 50 నియోజకవర్గాల నుంచి ఈ రోజు నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, చోటమోటా నాయకులైతేనేమి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని రాయలసీమలో ఇంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడానికి గల కారణము ప్రస్తుతం ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో వాళ్ళ పార్టీ ఏదైతే మేనిఫెస్టోని విడుదల చేస్తుందో, అలాగే వాళ్ళు ఇచ్చేటువంటి హామీలు గాని పథకాలు గాని ఏమేమి ఉండబోతాయో అనేది ఈ సిద్ధం సభలో ఆయన ప్రచురిస్తున్నట్లు అందరూ అంచనా వేస్తున్నారు. అయితే అలాగే ఈ చిత్తూరు, కడప, కర్నూలుకు మధ్యగా ఉన్నటువంటి అనంతపురం జిల్లాలో ఈ సభను ఏర్పాటు చేయడానికి మరింత ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఎక్కడైతే ఈ రాయలసీమ జిల్లాల్లో నాయకులను ఎక్కువ మందిని మార్చేటువంటి పరిస్థితి ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉంది. ఆ నాయకులందరూ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని వేదికగా సీట్లు సర్దుబాట్లు అయితేనేమి కొత్త వాళ్ళకి ఇవ్వద్దు అనేటువంటి విషయాన్ని చర్చించుకోవడానికి ఇక్కడ అనంతపురంలో ఈ రోజు సిద్ధం సభను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తుంది. జ్యోతిక, అయితే ప్రతిమ, కొత్త హామీలు ఏమైనా ప్రకటించే అవకాశం ఉందా? అసలు ఎన్నికల హామీల్లో భాగంగా రైతు రుణమాఫీ ఏమైనా ప్రకటించే అవకాశాలు ఉన్నాయా? అదే జ్యోతి ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి సిద్ధం సభలో ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో తను ఇచ్చే రైతులకైతేనేమి, ఆడవాళ్ళకైతేనేమి, విద్యార్థులకైతేనేమి, యువతకైతేనేమి ఆయన మళ్ళీ ఈసారి ప్రభుత్వం గనక మళ్ళీ దీంట్లోకి వచ్చినట్లయితే, రూలింగ్ లోకి వచ్చినట్లయితే ఆయన ఏమేమి పనులు చేయబోతున్నారు అనేటువంటి విషయం పైన ఈ రోజు సిద్ధం సభలో ఆయన ప్రసంగిస్తున్నట్లు, వాళ్ళ మేనిఫెస్టోని కూడా ఈ రోజు ఇక్కడే అనంతపురం వేదికగా ఈ సిద్ధం సభలో ఆయన ప్రచురించనున్నట్లు కూడా తెలియజేస్తున్నారు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ ప్రతిమ.